సార్ సార్ నమస్తే సార్. నమస్తే 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 అనుజ్ సార్ సార్ థ్యాంక్ యూ సార్. వింటున్నా ఇప్పుడు జరిగిందంటే చెప్తాను సార్. మామూలుగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడ నుంచి అందరం కూడా బయటే ఉంటున్నారు సార్. మేమందరం కూడా 300 నుంచి 400 కుటుంబాలు అందరూ కూడా బయటే ఉంటున్నాం సార్. ఇప్పుడిప్పుడే కొద్దిగా కొంతమంది ఈ ఇల్లు పొలాలు చేసుకోవడానికి అని చెప్పేసి వస్తుంటున్నారు సార్. అదే మన కోర్టు ఆర్డర్ కూడా మనకు అనుకూలంగానే ఉంది కదా. అవును సార్. దాన్ని చూసుకొని మనం అప్పుడప్పుడు కొంతమంది వచ్చేస్తారు సార్. అయితే బ్రదర్ కూడా ప్రస్తుతానికి గ్రామం పక్కన బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నాడు సార్. వదినమ్మ గారికి బాగలేకపోతే చూడటానికని వచ్చాడు సార్. ఈలోగా తెల్లారుజామున బ్రష్ ముఖం కడుక్కుందని చెప్పేసి రోడ్డు మీద ఇంటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని, అన్నయ్యని మోటమరి పేతురు, కాంతారావు అనే వ్యక్తులు రాడుతో దారుణంగా తల మీద కొట్టాడు సార్. దీని మీద మేము హాస్పిటల్కి వెళ్ళేసి మామూలుగా ట్రీట్మెంట్ చేసేసుకుంటే సీరియస్ గా ఉండదని చెప్పేస్తారని నిన్న చనిపోయాడు సార్ 15వ తారీఖు ఉదయం సార్. మా అక్రమ కేసులు పెట్టిన మా మీద కూడా చనిపోయిన మా అన్నయ్య మీద నా మీద అక్రమ కేసులు పెట్టారు సార్. 324 కొట్టారు సార్. వాళ్ళు కూడా కొట్టారు. ఈ విధంగా దారుణంగా హత్యాయత్నం చేశారు సార్. మేము అడిగితే మీరే కొట్టారంట అని చెప్పేసారని వాళ్ళ మీద కూడా 324 కేసు మాత్రమే కట్టాడు సార్ పోలీసులు. ఇప్పుడు హడావిడిగా అదేదో 370 కడతాము, మీరు అట్రండి ఇట్రండి మాకు రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు సార్. ఊళ్ళో మాత్రం 300 నుంచి 400 కుటుంబాలు ఇప్పటికీ బానిస బతుకులా చేస్తుంది సార్. ఊళ్ళో కూడా నియంత్రితంగా ఉంది వ్యవహారం అంతా. ఈ పరిస్థితి అయితే మారాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం సార్. సార్ గ్రామంలో శాంతి నెలకొల్పడానికి పోలీసులు సహకరించాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఈ దాచేపల్లి సిఐ ఎస్ఐ అన్న కేసులు కట్టింది వీళ్ళు కోమాలో ఉంటే వీళ్ళ మీద 324 కట్టారన్న. అవతల వాళ్ళ మీద కట్టాల్సింది. డిజిటల్ డైరీలోకి ఎక్కించి జరిగిన చేస్తానన్నా, తప్పకుండా చేస్తానన్నా. మీ దగ్గరికి కూడా తీసుకొస్తానన్నా వచ్చే వారం వాళ్ళని. సరే మన ప్రభుత్వం వచ్చినాక ఎంక్వైరీ చేసి తప్పకుండా మాకేం లేదన్నా. రేపు వీళ్ళందరి మీద ఒక సిబిసిఐడి ఎంక్వైరీ అన్నా పడాలన్నా. తప్పకుండా. గ్రామంలో చాలా పరిస్థితులు అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి సార్. వాస్తవం చెప్పాలంటే నేను కూడా మొన్నటిదాకా బయట ఉండి ప్రజెంట్ అయితే మాత్రం ఊళ్ళోనే ఉంటున్నాను సార్. అయితే అనేక కుటుంబాలు కూడా బయట ఉన్నాయి. ఈ పరిస్థితిని మేమందరం కూడా మీ ద్వారా కోరుకునేది అంటే పరిస్థితులు అయితే మారాలని చెప్పేసి మేమైతే వేడుకుంటున్నాం సార్. ప్రతిపక్షంగా మనం కూడా అధికార పార్టీకి డిమాండ్ చేసి గ్రామంలో శాంతి నెలకొల్పాలని చెప్పేసి మేము మాత్రం కోరుకుంటున్నాం సార్. ఓకే సార్.